హాయ్ హలో వెల్కమ్ టు G8 న్యూస్. అస్సాంలో బహుళ పెళ్లిళ్లను నిషేధిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ఒక బిల్లును ప్రవేశపెట్టింది. ముస్లింల్లో పురుషులు నలుగురు స్త్రీలను పెండ్లాడే అవకాశం ఉంది కనుక ఆ అవకాశాన్ని తొలగిస్తూ తాము చట్టం తెస్తున్నట్టుగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చెప్పారు. ఆ రాష్ట్రంలోని ఆదివాసీల్లో కూడా పురుషులు ఒకరికంటే ఎక్కువ మంది స్త్రీలను పెండ్లాడుతారు. ఆదివాసీల్లోని ఆ ఆచారాన్ని తాము నిషేధించడం లేదని కూడా ఆయన చెప్పారు. ఒకరికంటే ఎక్కువ మందిని పెండ్లాడిన వారికి ఈ బిల్లు ప్రకారం 7 ఏళ్ల పాటు కఠిన కారాగార శిక్షతో పాటుగా జరిమానా విధిస్తారు. అయితే రెండోసారి అదే తప్పు చేస్తే గనుక 10 ఏళ్ల వరకు శిక్ష పడుతుంది. మొదటి భార్య బతికి ఉండి విడాకులు తీసుకున్న వారికి ఈ చట్టం వర్తిస్తుంది. ఆ రాష్ట్ర శాసనసభలో బీజేపీకి ఉన్న బలం వల్ల బిల్లు ఇట్టే చట్టంగా మారిపోయింది. బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలకు గవర్నర్ల బెడద లేనే లేదు. యూనిఫామ్ సివిల్ కోడ్ పేర ముస్లిం పట్ల ద్వేషభావాన్ని సజీవంగానే ఉంచడానికి బీజేపీ ఒక్కొక్కటిగా ఇలాంటి చట్టాలను అయితే తెస్తుంది. అయితే చట్టాల ఆవశ్యకతను తెలియజేసే డేటా మాత్రం బీజేపీ ప్రభుత్వాల దగ్గర లేనే లేదు. ముస్లింల మీద విద్వేషం జిమ్మే ఏ పనికైనా బీజేపీకి డేటా అక్కర్లేదు. ఏ డేటాతోనూ ఆ పార్టీకి ప్రభుత్వాలకు పనే లేదు. సాధారణంగా ఒక బిల్లును చట్టసభలో పెట్టినప్పుడు ప్రభుత్వాలు బిల్లు ఆవశ్యకతను వివరిస్తాయి. కానీ అస్సాం ప్రభుత్వం ఎలాంటి డేటాను సభ ముందు తద్వారా ప్రజల ముందు ఉంచలేదు. కాంగ్రెస్, సిపిఐఎం ఇతర ప్రతిపక్షాలు ప్రభుత్వ ధోరణికి వ్యతిరేకంగా వాకౌట్ చేశాయి కూడా. బహుభార్యత్వాన్ని నిషేధిస్తే తప్పేంటని చాలామంది ప్రశ్నిస్తారు. నిజమే, నిషేధం విధించడంలో తప్పు లేదు. తప్పల్లా బీజేపీ ఉద్దేశంలోనే ఉంది. దానికి ఈ విషయంలో చిత్తశుద్ధి ఉంటే కనీసం అస్సాం రాష్ట్రంలోనైనా ఎంతమంది ఒకరికంటే ఎక్కువ మందిని పెండ్లాడుతున్నారు? అలా పెండ్లాడుతున్న వారిలో ఏ మతం వాళ్ళు, ఏ కులం వారు, ఏ తెగ వారు ఎక్కువ మంది ఉన్నారు అన్న వివరాలు సేకరించి ఉండేది. కొద్ది కాలం క్రితం సిఏఏ, ఎన్ఆర్సీల పేర అస్సాంలో ముస్లింలను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం పెద్ద ఎత్తున విద్వేష ప్రచారానికి తలపడింది. ఆ సమయంలోనైనా బహుళ పెళ్లిళ్లకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వం సేకరించి ఉండవచ్చు. కానీ ఆ పని చేయలేదు. ఏ విషయంలోనూ బీజేపీ డేటా ఇవ్వదు. బట్టగాల్చి మీదేస్తుంది అంతే. వచ్చే ఏడాది అస్సాంలో జరగనున్న ఎన్నికల దృష్ట్యా ముస్లింలపై మరో విద్వేష ప్రచారం ఇప్పుడు మొదలెట్టిందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ముస్లింలు, క్రైస్తవులపై విద్వేష ప్రచారం సాగించడం బీజేపీ ఆర్ఎస్ఎస్ల రాజకీయ వ్యూహంలో భాగమని మనకు తెలుసు. హిందూ ఓటు బ్యాంకును సుస్థిరం చేసుకోవడానికి మాత్రమే బీజేపీ ఆ పని చేయడం లేదు. ప్రజల దృష్టిని మత విద్వేషం వైపు మళ్లించి బడా కంపెనీలకు ప్రజాధనాన్ని దోచిపెట్టడం, స్త్రీలపై అణచివేతను కొనసాగించడం, వర్ణ వ్యవస్థను, మనుస్మృతిని సంరక్షించడం వంటి పనులను సునాయాసంగా చేసుకు వెళ్ళడానికి అనుసరించే ఎత్తుగడ అది. స్త్రీలను వంటింటికి, సంతానోత్పత్తికి పరిమితం చేయాలని సంఘీయులు పలుసార్లు బహిరంగంగానే చెప్తూ ఉంటారు. అందుకే పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టినా అమలు చేయటంలో చిత్తశుద్ధి లేనే లేదు. ఈ నేపథ్యంలోనే కార్మిక హక్కులను హరిస్తూ 4 లేబర్ కోడ్లను మోదీ ప్రభుత్వం చల్లగా అమల్లోకి తెచ్చింది. పిఎఫ్ పెన్షన్ ఫండ్లో కోట్ల రూపాయలు మగ్గుతున్న పెన్షన్దారుల పెన్షన్ను అది పెంచదు. పిఎఫ్ పెన్షన్దారుల్లో హిందువులే కదా అత్యధికంగా ఉండేది. అయినా 1000-2000 పెన్షన్తో వారు బ్రతుకులు ఈడ్చాల్సిందేనని చెప్తుంది. ఇంకా ముస్లింలపై తమ విద్వేష ప్రచారంలో భాగంగా 2019లో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ విడాకుల ఆచారాన్ని నిషేధిస్తూ చట్టం చేసింది. అప్పుడు కూడా ప్రభుత్వం దగ్గర డేటా లేదు. ఆ చట్టం అమల్లోకి వచ్చిన నాటి నుండి 2025 వరకు నమోదైన ట్రిపుల్ తలాక్ కేసులు ఎన్నో తెలపమని సుప్రీంకోర్టు కొద్ది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కేంద్రం ఆ డేటాను సుప్రీంకోర్టు ముందుంచలేకపోయింది కూడా. ఎందుకంటే ముస్లింలను దోషులుగా నిలబెట్టడం తప్ప వారిలో వెనుకబడిన, కాలదోషం పట్టిన ఆచారాలను సంస్కరించే ఉద్దేశం బీజేపీ ప్రభుత్వాలకు ఏ కోశాన ఉండదు. కనుక ముస్లింల్లో విడాకులకు ట్రిపుల్ తలాక్ పద్ధతి ఒక్కటే ఉన్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉంటే అది కాదు. షరియత్లో విడాకులకు అనేక పద్ధతులు ఉన్నాయని చెప్పే ధైర్యం ఉలేమాలకు లేదని ముస్లిం మేధావులు చెప్తున్నారు. బీజేపీ సాగిస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టగల నాయకత్వం ఈరోజు ముస్లింలకు లేకుండా పోయింది. ఇమారత్ ఏ షరియా, ముస్లిం పర్సనల్ లా బోర్డులే కాదు, ఉర్దూ సాంస్కృతిక వేదికలు కూడా నిస్పత్తువ స్థితిలో జారిపోయాయి. గతంలో ఆ సంస్థలు మాట్లాడేవి, అభ్యంతరాలు చెప్పేవి. ఇప్పుడు వాటి నోర్లు మూతబడ్డాయి. కారణం, తమను ప్రశ్నించలేని దుర్బరులను ఏదో ఒక విధంగా ఆ సంస్థల్లో బీజేపీ ప్రభుత్వం జొప్పిస్తోంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో, రాజ్యాంగబద్ధ సంస్థల్లో తమ అనుయాయులను
బీజేపీ అక్రమంగా నియమిస్తోంది లేదా వాటి స్వతంత్రతను నాశనం చేసే క్రమంగా తమ చెప్పు చేతల్లోకి తీసుకుంటుంది. ఫలితంగా వారు రాజ్యాంగపరమైన చట్టపరమైన నిబంధనలను విలువలను గాలి కొదిలేసి చిత్తం మహాప్రభు అంటూ అడుగులకు మడుగులొత్తే పరిస్థితి నెలకొంది. సిబిఐ డైరెక్టర్ పదవికి ఒక అధికారిని నియమించేయాల్సి వచ్చినప్పుడు మోదీ ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో తేటతెల్లమైంది. ముస్లిం సంస్థలను కూడా ప్రభుత్వం అదే స్థితికి దిగజార్చగలిగింది. ఇక మీడియా రంగానికి వస్తే ఒకనాటి స్వేచ్ఛ నేడు మీడియాకు లేకుండా పోయింది. జర్నలిస్టులను మీడియా యజమానుల దయాదాక్షిణ్యాలకు వదిలి యాజమాన్యాల నుండి మోదీ సర్కార్ అదనపు ప్రాపకం సాధించింది. 4 కార్మిక కోడ్లతో వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ను, నాన్ జర్నలిస్టులకు కూడా రక్షణ కల్పించే పారిశ్రామిక వివాదాల చట్టం తదితర రక్షణ చట్టాలను వేతన బోర్డును లాగిపారేసింది. జర్నలిస్టులను, నాన్ జర్నలిస్టు ఉద్యోగులను యాజమాన్యాల కాళ్ల దగ్గర కట్టిపడేసింది. ఒకనాడు పత్రికా స్వేచ్ఛను కాపాడుకోవడానికి ఉద్యమాలు సాగించి ప్రభుత్వాల మెడలు వంచిన జర్నలిస్టులు నేడు నిస్సహాయులై అనాథలుగా మిగిలారు. ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసుల్లోని జర్నలిస్టుల గురించే ప్రజలకు తెలుసు, కానీ నిజానికి ఆచరణలో మోడీ ప్రభుత్వం జర్నలిజాన్ని చంపేసింది. నిజమైన జర్నలిస్టులను ప్రధాన మీడియా నుంచి దూరంగా తరిమేసింది. మేధావుల్లోనూ బీజేపీ తన వ్యూహాన్ని పకడ్బందీగా అమలు చేస్తోంది. దాని విధానాలను విమర్శించగల మేధావుల సంఖ్య నానాటికి తగ్గిపోవడం ఇందుకు సాక్ష్యం. కమ్యూనిస్టులను కుహానా సెక్యులరిస్టులుగా చూపెట్టిన బీజేపీ తమను ప్రశ్నించే మేధావులకు అర్బన్ నక్సలైట్ అన్న ముద్రను తగిలించి వారిని ప్రజల దృష్టి నుండి దూరం చేస్తోంది. ఒకనాడు సందేశాత్మక అభ్యుదయ సినిమాలు తీసిన దర్శకులు, నిర్మాతలు, రచయితలు సినిమా రంగంలో నేడు ఒంటరి పాలయ్యారు. ప్రముఖ హిందీ దర్శకుడు మహేష్ భట్ నేటి సినిమా రంగం గురించి మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలపై అసమ్మతి తెలియజేసే దర్శకులను, రచయితలను పక్కకు పెట్టారు. రచయితలు స్వేచ్ఛగా సమాజం ఎదుర్కొంటున్న సమస్యలపై రాయడానికి బదులు సెన్సార్షిప్కు, వేధింపులకు ముందుగానే భయపడి ఆ పరిధుల్లోనే కథలు రాస్తున్నారు. దేశ సమస్యలపై సినిమాలు తీద్దామంటే మీ ఆలోచనలను కవితలుగా రాసుకోండి, పుస్తకాలుగా రాసుకోండి తప్ప వాటిపై సినిమాలు వద్దని నిర్మాతలు చెప్తున్నారట. ముస్లింలపై చేస్తున్న దుష్ప్రచారంలో భాగంగా బీజేపీ తన మద్దతుదారులను ఉపయోగించి కాశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీస్ వంటి పలు సినిమాలను నిర్మించింది. వాటికి స్వయంగా ప్రధాని ప్రచారం చేసి పెట్టారు కదా. అయితే అతిపెద్దగా ప్రజలను ఆకట్టుకోలేకపోయాయి అవి. ప్రధాని ఇటీవల అయోధ్య రామ మందిరంలో ధర్మధ్వజ్ అంటే మత జెండాను ఎగరేశారు. 190 ఏళ్ల క్రితం లార్డ్ మెకాలే రూపొందించిన మానసిక బానిసత్వపు నిబంధనల నుండి భారతదేశం నేడు బయటపడిందని ఆ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. మెకాలేకు, ధర్మధ్వజ్కు, మానసిక బానిసత్వానికి సంబంధం ఏంటో మోడీకే తెలియాలి. మరి ప్రతి అంశాన్ని మతానికి జోడించే ప్రయత్నం అది. బానిసత్వం నుండి, మానసిక బానిసత్వం నుండి భారతీయులు ఏమాత్రమైనా బయటపడి ఉంటే అది దేశ విదేశాల్లో సాగిన ఉద్యమాల వల్ల, భారత రాజ్యాంగం వల్ల మాత్రమే. ఈ సందర్భంగా న్యాయస్థానాల తీరును కూడా చూడాలి. విద్వేష ప్రసంగాలను నియంత్రించడానికి ఒక చట్టం కావాలని తాము కోరడం లేదని సుప్రీంకోర్టు ఒక విచారణ సందర్భంగా వ్యాఖ్యానించింది. ప్రతి విద్వేష ప్రసంగాన్ని నియంత్రించే పని కూడా న్యాయస్థానం చేయలేదని పేర్కొంది. నిజమే, ప్రతి విద్వేష ప్రసంగాన్ని పరికించడం కోర్టులు చేయలేవు. మరి కానీ రాజ్యాంగబద్ధ స్థానాల్లో ఉన్న వారి విద్వేష ప్రసంగాలను కూడా పరికించకపోతే ఎట్లా? వివిధ హక్కులపై నిషేధం విధిస్తూ చట్టాలు చేస్తున్న ప్రభుత్వాలు విద్వేష ప్రసంగాలను అరికట్టే చర్యలు మాత్రం చేపట్టవు. ఈ విషయంలో కోర్టులు చేతులెత్తేస్తే పౌరుల పరిస్థితి ఏంటి? చాలా కాలం తర్వాత బీజేపీ ప్రభుత్వం చివరకు కులగణనకు అంగీకరించింది. 2027లో జనాభా లెక్కల సేకరణ సందర్భంగా కులగణన చేపడతామని ప్రకటించింది. అయితే కులగణన వల్ల ప్రజల్లో చీలిక రాకూడదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. చాలా మందిలో ఆ భావన ఉండొచ్చు కూడా. కుల వ్యవస్థ లక్ష్యమే శ్రమజీవులను విడదీయడం కదా. అలాంటప్పుడు కులగణన వల్ల ప్రజల్లో చీలిక వస్తోందన్న భావనను అత్యున్నత స్థానంలో ఉన్న వారు కూడా వ్యక్తం చేయటం విస్మయాన్నే కలిగిస్తోంది. మరి